హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాయిల్డ్ ఎగ్ మసాలా ఫ్రై ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను ఒక 6 ఎగ్స్‌ని బాయిల్ చేసుకున్నాను. వీటిని పీల్ చేసేసుకొని మొత్తం పెట్టేసుకున్నాను. ఇంకా మసాలా కోసము స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని నేను ఒక 3 డ్రై రెడ్ చిల్లీ యాడ్ చేశాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు, కొంచెం మిరియాలు, కొంచెం జీలకర్ర యాడ్ చేశాను. ఇంకా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేశాను. వీటన్నిటిని మనం స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఎప్పుడైనా మనం పప్పులను స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే బాగా వేగుతాయి, మంచి స్మెల్ వస్తే చాలా బాగుంటాయి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే పప్పులు వేగుతాయి కానీ స్మెల్ రావు. ఇంక తర్వాత అవి వేగిపోయిన తర్వాత ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పీనట్స్ యాడ్ చేశాను. ఇంకా తర్వాత ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ డ్రై కర్రీ లీవ్స్ యాడ్ చేశాను. 2 గార్లిక్ యాడ్ చేశాను. ఇంక ఇవన్నీ కూడా మనం వేసుకొని ఇంకా బాగా కొంచెం వేగిపోయేంత వరకు వేయించుకోవాలి. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఇంక ఇట్లా వేగిపోయినాయి అనమాట. మనకి పప్పులు కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా, ఇంకప్పుడు కలర్ చేంజ్ అయినాయి మనకి స్మెల్ వస్తా తెలుస్తుంది. ఇంకప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా వీటిని మనం ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నాను. సాల్ట్ వేసుకుని ఇలా పొడి చేసుకుని పెట్టేసుకున్నాను. ఇంకా ఎగ్స్ని ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను. ఇంకా స్టవ్ మీద ఓ ప్యాన్ పెట్టేసుకొని నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. నేను ఇక్కడ ఆయిల్ ఎక్కువే వేసుకుంటే బాగుంటుంది, అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువే తీసుకున్నాను. ఇంకా ఈ ఎగ్స్ అన్నిటిని మనం ఈ ఈ ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. ఇంకా చూపిస్తున్నా చూడండి, మొత్తం ఇలా ఎగ్స్ యాడ్ చేసుకున్నాను. వీటిని మనం 2 వైపులా డ్రై రోస్ట్లా చేసుకోవాలి. ఇలా ఒకవైపు ఫ్రై అయిపోయి నేను రెండో వైపు టర్న్ చేసుకుంటున్నాను. ఇలా రెండో వైపు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా 2 వైపులు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది. చూపిస్తున్నా చూడండి, ఇంక ఇలా ఫ్రై అయిపోయినాయి. ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇంక ఇప్పుడు మనం ముందే చేసి పెట్టుకున్నాం కదా మసాలా పొడి, నేను ఇంకా మసాలా పొడి యాడ్ చేసుకుంటున్నాను. నేను ఒక 4 టీ స్పూన్స్ అట్లా యాడ్ చేసుకున్నాను. మనం ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా అది మన ఇష్టము, ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు లేదంటే తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఎక్కువే యాడ్ చేసుకున్నాను. ఇంక ఇలా చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే. ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఆ ఎగ్స్ మసాలా పొడి బాగా కలిసేంత వరకు ఇలా మనం కలిపేసుకోవాలి. ఇది మనకి రైస్లోకి చాలా బాగుంటుంది, ఇలా ఒత్తగా తినడానికైనా బాగుంటుంది. ఇంక ఇప్పుడు నేను కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను లాస్ట్లో. ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది అనమాట బాయిల్డ్ ఎగ్ మసాలా ఫ్రై. నేను మీకు చూపిస్తున్నా చూడండి, ఇంక ఇలా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.